శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు తరచూ ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 సెప్టెంబర్ నుండి 2026 30th సెప్టెంబర్ 2026 వరకు కూడా అంటే 1 మంత్, ఈ 1 మంత్ సెప్టెంబర్ మంత్ ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ఒక్కసారి జాతకం 12 రాసుల్లో గ్రహాల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుందాం. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ స్థితిగతులు అంటే ఆ ఉన్న ప్లేస్మెంట్ని బట్టే మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, కుజుడితో కలిసి ఉంటే గురుడు అంటే 18th నుంచి మీ కుజుడు కర్కాటక రాశిలోను, గురుడు కూడా కర్కాటక రాశిలో ఉన్నాడు. అంటే నీచభంగ రాజయోగం అయింది. కుజుడు నీచలోకి వచ్చాడు 18th నుంచి, సెప్టెంబర్ 18th నుండి. అప్పటి వరకు దాని ముందు వరకు అంటే 17th వరకు మిథున రాశిలో ఉంటాడు. అంటే ఆల్మోస్ట్ 15 days పైన మిథున రాశిలోనే ఉంటాడు. ఫారిన్ కంట్రీస్ ఇస్తుంటాడు. సరే, అది పక్క పెడితే రవి బుధ కేతువులు సింహరాశిలో బ్రహ్మాండంగా ఉన్నారండి. కానీ వీళ్ళు మారిపోతున్నారు. శుక్రుడు 7వ తారీఖు 7th of September నుండి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ఎగ్జాల్టేషన్లోకి కన్యా రాశిలోకి వెళ్తున్నాడు. పక్కనే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. రవి ఏమో 17th నుంచి మీ కన్యా రాశిలోకి వస్తున్నాడు. అంటే ఏంటి? నీచభంగ రాజయోగం. అక్కడ కూడా బుధాదిత్య యోగం కూడా ఏర్పడింది. నీచభంగ రాజయోగం కాదు, సారీ, బుధాదిత్య యోగం. రవి బుధులు కన్యా రాశిలో ఉన్నారంటే బుధాదిత్య యోగం పర్ఫెక్ట్. మళ్ళీ బుధుడు కూడా 26th నుండి తులారాశిలోను, శుక్రుడు ఆల్రెడీ 2వ తారీఖు నుంచి తులారాశిలో ఉన్నారు. అంటే తులారాశిలో శుక్రుడితో కలిసిన బుధుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి. వీళ్ళందరూ కలిసి ఫారిన్ కంట్రీస్ జర్నీస్ ఇస్తుంటారు. సినిమా రంగంలో చెప్పుకుందాం. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండంగా సక్సెస్ రేట్ని ఇస్తూ ఉంటారు. పైగా రాహు కూడా బాగున్నాడు కుంభరాశిలో. ఈ రాహు వలన బుధ శుక్రుల వల్ల సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చెప్పుకుందాం. అట్ ద సేమ్ టైమ్ శనీశ్వరుడు ప్రభావం శనీశ్వరుడు ఏంటంటే మీనరాశిలో వక్రగతిలో ఉంటాడు. సరే, ఇది ప్లానటరీ పొజిషన్. అంటే ఈ సెప్టెంబర్ నెలలో గ్రహాలు మారుతున్నాయి. ముఖ్యంగా కుజుడు మారుతున్నాడు, అలాగే రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, శుక్రుడు కూడా మారుతున్నాడు. అంటే 4 గ్రహాల యొక్క మార్పు గురించి చెప్పాలి. ఇప్పుడు మనం స్లోగా చెప్పుకుందాం, స్పీడ్గా కాకుండా. సరేనండి. వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి శని వలన. మనకు మానసికంగా చిన్న ప్రాబ్లమ్స్, ఆలోచన ధోరణిలోనూ ఏ పని సక్సెస్ కావట్లేదనో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ భయపడే అవసరం లేదండి. 2nd భావంలో కుజుడు కూడా చదువుని చెడగొడుతూ ఉంటాడు. దూర ప్రాంతాల్లో నివసించేట్ చేస్తూ ఉంటాడు. అలాగే మీ బంధువుల విషయంలోనూ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ కలిగేట్ చేస్తూ ఉంటాడు. ధనం విషయంలో కూడా మీరు ఎక్కువ ఖర్చు పెట్టేది చేస్తూ ఉంటాడు. ఆ కుజుడే విదేశ పర్యటన కూడా చేస్తాడు అని ఖచ్చితంగా చెప్పగలను కూడా. 12వ భావాధిపతి బుధుడు హౌస్లో ఉండడం, పైగా మిథున రాశిలో ఉండడం వలన మీ జాతకాల రీత్యా డెఫినెట్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అందులో డౌటే లేదు. అంతేకాకుండా గురుడితో కలిసిన కుజుడు కూడా కుజుడు మారుతారు. కాబట్టి అక్కడ మీకు కుజమంగళ యోగం, గురుమంగళ యోగం, నీచభంగ రాజయోగం బ్రహ్మాండంగా ఉన్నాయి. 3వ భావంలో గురు కుజుల వలన పోటీ పరీక్షల్లో బాగా గెలుస్తారండి. ఇది అడ్వకేట్స్కి, పొలిటీషియన్స్కి, బ్యాంక్ ఏజెంట్స్కి, బ్యాంకింగ్ సంబంధించిన వాళ్ళకి కూడా కుజగురుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి వాళ్ళ యొక్క పోటీ పరీక్షల్లోనూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు గెలుస్తారనమాట. వాళ్ళ వృత్తిలో గెలడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా సక్సెస్ అవుతారు. రవి బుధుల కాంబినేషను బ్రహ్మాండంగా ఉందండి. చదువులో బాగా రాణిస్తారు మీరు. బుధాదిత్య యోగంలో ఉన్నాడు రవి బుధులు. అంతేకాకుండా మీ తల్లిగారికి బాగుంటుంది. వాహన సౌఖ్యాలు కొనుక్కోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులకి చాలా బాగుంటుంది. 5వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, వచ్చేస్తున్నారు కదండి. రవి బుధులు అంటే 17th నుంచి రవి అక్కడ ఆల్రెడీ బుధుడు ఎగ్జాల్టేషన్లో మీకు 7వ తారీఖు నుంచి వచ్చేస్తున్నారు. 7th నుంచి ఉన్నాడు. ఇందాక నాకు చెప్పాను ఆల్రెడీ. అంటే 5వ స్థానంలో అలా ఉన్నారంటే మీ బుధాదిత్య యోగం ఏర్పడిపోయింది. రవి బుధులు బుధాదిత్య యోగమే. మీ బుధాదిత్య యోగం వల్ల సంతానం చాలా బాగా సక్సెస్ అవుతారండి. ఇంతకుముందు మీ సంతానానికి పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, ఏదో విదేశాల్లో ఉండి మీకు ఫోన్ చేయట్లేదనో, ఏదో బెంగ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఏం భయపడే అవసరం లేదు.
వాళ్ళు రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్య యోగం పర్ఫెక్ట్గా ఉంది. ద్వితీయాధిపతి పంచమాధిపతి బాగుండడం వలన కుటుంబ స్థానం బాగుంటుంది, ధన ప్రాప్తి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 6వ భావంలో బుధ శుక్రులు ఉన్నారండి. మీకు బుధ శుక్రుల కాంబినేషన్ 6వ భావాధిపతి శుక్రుడు 6వ భావాధిపత్యం వచ్చినప్పుడు పాపత్వంలోనే ఉంటాడు, అంటే మంచి పనులు చేయడు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. కుజుడు చూస్తాడు కాబట్టి శుక్రుడిని కొద్దిగా పర్వాలేదు, నో ప్రాబ్లం, కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. బుధుడు కూడా ఉన్నాడు. బుధుడు కూడా 6వ భావంలోకి వచ్చేస్తున్నాడు. 6వ భావంలో బుధుడు మేనమామలకు బౌండెడ్ చేస్తాడు. అలాగే మీ ఏ పదవులో ఉన్నారో ఆ పదవులు కూడా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వృషభ రాశి వాళ్ళకి భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. గురుదృష్టి ఉంది, అంటే భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. మీకు భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చదువు ఆటంకాలు లేకుండా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న డాక్టర్స్ ఎడ్యుకేషన్లో ఉన్న వారికి, ఇంజనీరింగ్ విభాగాల్లో కుజగురుల కాంబినేషన్ వాళ్ళకు కూడా విదేశ పర్యటన ఉంటుంది. ఈ వ్యాపారాభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అభివృద్ధికరంగా ఉండి తీరుతుంది. దశమ రాహువు వలన, దశమంలో రాహు వలన, తులారాశిలో బుధ శుక్రుల వలన సినిమా రంగంలో ఉన్న వారికి బాగా సక్సెస్ రేట్ ఉంటుందండి. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే అందరూ చేసే యాక్టింగ్లో ఉన్న వారు కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది దశమ రాహు. అలాగే విమానాలలో తిరిగేట్ చేస్తూ ఉంటాడు. దశమ రాహు చాలా మంచి యోగాన్ని ఇస్తుంటాడు. రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే 11వ భావంలో శని వక్రగతిలో మీకు యోగిస్తాడు. శని సుఫలితాలు బాగా ఇస్తాడు. వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ చేస్తుంటాడు. భూములు ఇస్తూ ఉంటాడు. మిమ్మల్ని భూములు బాగా ఉంటాయి మీకు. అలాగే అంటే వ్యవసాయ రంగంలో భూములు ఉండడం అందరికీ కరెక్టే. అలాగే చదువులో ఆటంకాలు కలిగించేది చేస్తుంటాడు. మీకు మంచి ధన ప్రాప్తిని కలిగించేది చేస్తుంటాడు శని. శని వలన ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అండ్ ఫార్మా రంగం, కోల్ ఇండస్ట్రీస్, అలాగే శని కారకత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో అన్ని కూడా వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. 10th భావంలో రవి, రాహు 10th హౌస్లో రాహు, 10వ భావంలో 9th భావం, 10th భావంలో రాహు, 11వ భావంలో శని వలన, అంటే 10th and 11th హౌస్లో రాహు శని వలన మీకు ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. నేను మీ ఆస్ట్రాలజీలో ఉన్నారండి. ఆల్మోస్ట్ 36 years నుంచి ఉన్నాను. 36 నుంచి ఉన్నానంటే 36 నుంచి నేను జాతకాలు ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా నేను కాస్ట్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ని. సింగరేణి కాలేజీలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను కాబట్టి నేను మా సంస్థలో మా సోదరులకి అందరికీ చెప్పుకున్నాను. అది వేరే విషయం. 2017లో బయటకు వచ్చాను నేను. సరే అవన్నీ పక్కా పెడదామండి. జాతకాల నుంచి నేను 2022లో 2022 అంటే నేను యూట్యూబ్లోకి రావడం, దాని తర్వాత చాలా కంట్రీస్లో చెప్పడం జరిగింది. అది పెద్దది నాకు నేను పొగుడుకోకూడదు. ఎప్పుడు కూడా పొగుడుకోవడం చెప్తున్నా, తెలియాలని చెప్తాను అంతే. సరే, మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకు తెలుసుకోవాలనుకున్నా, మీ సోదరులకు తెలుసుకోవాలనుకున్నా, మీ ఫ్రెండ్స్ కావాలి వారికి జాతకాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీరు నా పేరు రిఫర్ చేయొచ్చు. మోసం అనేది ఉండదు. ఈ మధ్య నాకు ఫోన్ చేసి ముందుగా నేను వీడియో చెప్పాను. ఫోన్ చేసిన వాళ్ళు డబ్బులు తీసేసుకుని ఫోన్ పెట్టేసి మళ్ళీ మనం ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. అవసరం అంటారా? ప్రతి వాళ్ళని నమ్మడం వద్దు. ఎవరైనా నిజాయితీగా ఉండి మీరు నమ్మకస్తులు ఎవరు ఉంటే వాళ్ళచే చెప్పించుకోండి. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండి డాక్టరేట్స్, కొంతమంది డాక్టరేట్స్ అని రిఫర్ చేస్తారు. నాకు 2-3 లేడీస్ చెప్తారు కూడా చెప్తున్నారండి. నేను నా సొంతగా అయితే ఏం కాదు. డాక్టరేట్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మనం చెప్పించుకుందాము, వాళ్ళు మోసం చేయరు, ఉన్నట్టు చెప్తారు అని వాళ్ళు చెప్పారు. కానీ నేను చెప్తున్నాను, నా సొంతగతం కాదు. అంటే వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చూడండి, లేడీస్ చాలా ఎంత తెలివైన, ఎంత మంచివారు, వాళ్ళు రిఫర్ చేస్తున్నారు. రిఫర్ చేయడం అంటే ఎవరు మంచివాడు బాగా చేస్తారు అనే చూస్తారండి. అది నేనేమీ అతిశయోక్తంగా చెప్పడం, అది నిజం. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. అది శాస్త్రం చెప్తా ఉంది. అది శాస్త్రం అంటే నేను చెప్తున్నాను అనుకోండి. నేను వాళ్ళందరూ నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తానే నేను మీకు చెప్తాను తప్ప నా సొంతగతం కాదు. కాబట్టి ఎవరి పడి నమ్మేసాడు, డబ్బులు ఇచ్చేసంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే, మన పక్క వాళ్ళ గురించి మనకు అనవసరం. నేను మాత్రము ఖచ్చితంగా నమ్మకం వస్తున్నానండి. మేము బ్రాహ్మిన్స్ కాబట్టి తప్పకుండా ట్రస్ట్, ఆది ఆస్ట్రాలజీ అంటే ట్రస్ట్, నమ్మకం. లేదా పక్క పెడదామండి. మీకు అంటారు వాస్తు శాస్త్రం ఉంటుంది సార్, వాస్తు శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఫోన్ చేయండి. అసలు ముఖ్యంగా ఇవన్నీ పక్క పెడదామండి. అసలు ఈ సెప్టెంబర్ నెలలో మనం ఏ దేవుని పూజించాలి చెప్పరా బాబు అని మీరు అనొచ్చు. చెప్పండి బాబు గురుగారు అనొచ్చు. మరి అది వదిలేసి మనం ఏదో చెప్పుకుంటున్నాం. ఏం లేదండి. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారు పూజించవలసిన దేవుడు ఎవరు, పరిష్కార మార్గాలు ఏమిటి తెలుసుకుందాం. సెప్టెంబర్ నెలలో అండి మనకి గణపతి, వినాయకుడు యొక్క గణపతి చతుర్దశి, వినాయక చతుర్దశి చవితి వస్తాం కదా, వినాయక చవితి.
వినాయక చవితి రోజున మనం ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. అంటే అందరూ పూజిస్తారు. ఆ స్వామిని పూజించడం వల్ల మనకి ఎటువంటి దోషాలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి విఘ్నాలు ఉన్నా, అంటే చదువులో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, ఎక్కడ ఏది ఉన్నా సరే అవన్నీ సెట్ అయిపోతాయి. వినాయకుడు గరిగితో పూజించిన స్వామివారిని గురిగితో పూజించాలి. గరిగితో పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతిలో హోమం చేయించుకోవడం వలన మనకి ఎదురు లేకుండా మనం తయారైపోతాం. రాజకీయ రంగంలో కూడా పదవులు వచ్చేస్తుంటాయి. ప్రాబ్లం లేదు. ఇది దూసుకుపోతే తత్వంలో మీరు ఉంటారని శాస్త్రం చెప్తోంది. ఒక పక్కన శనీశ్వరుడు మీనరాశిలో ఉండి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, వక్ర గతిలో ఉండి. కానీ ఆయన ఇచ్చే శుభఫలితాలు కూడా బాగుంటాయండో, భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అష్టమంలో రాహు ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని పూజిస్తూ, అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారిని పూజిస్తూ, వెంకటేశ్వర స్వామి వారిని, అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా అంటే మీకు తెలిసిందే, వెంకటేశ్వర స్వామి అంటాం కదా, ఆయన్ని పూజిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయని పూజిస్తూ శివుడికి అభిషేకాలు చేయించుకోవాల్సిందే. అప్పుడు దాని యొక్క ప్రభావం కానీ ఫలితాలు కానీ ఉంటాయి. ఏదైనా పూజలు చేసుకున్నా, ఏదైనా జపాలు తర్పణాలు చేసుకున్నా శివుడికి అభిషేకాలు చేసుకుంటే పూర్ణ ఫలితం ఉంటుందని నేను చాలా చోట్ల విన్నాను, చదివాను కూడా. సో ఈ విధంగా మనం అందరం చేసుకుందామండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని, వినాయకుడిని తప్పకుండా కొడుద్దాం. మన ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. కాబట్టి అమ్మవారు మన ఇంట్లో ఉంటూ ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ గణపతి మనల్ని చూసుకుంటూ ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలని, ఆ గణపతి వినాయకుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం గం గణపతి నమః, ఓం గం గణపతి, ఓం గం గణపతి నమః.